కాంతారా సినిమా చూశారా? కానీ అందులో కనిపించిన పంజుర్లి దైవం ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆ భూతకోల సమయంలో ఆయనకు అంత పూజ చేస్తారు? తులునాడు అనే ప్రాంతంలో ప్రతి ఏడాది డిసెంబర్ నుండి మే వరకు జరిగే ఒక అద్భుతమైన పండుగ ఉంది, భూతకోల. ఇక్కడ ప్రజలు 400కు పైగా ఆత్మలను పూజిస్తారు. అందులో అత్యంత శక్తివంతమైనది పంజుర్లి. కాని ఈ పంజుర్లి దైవం నిజానికి ఎక్కడి నుండి వచ్చాడు? ఆ కథ వింటే గుండె పులకరిస్తుంది. చాలా కాలం క్రితం తులునాడులో కేవలం 2 అడవి పందులు మాత్రమే ఉన్నాయట. అన్నా చెల్లెలు. వాళ్లకి సంతానం కావాలి, కానీ ప్రకృతి ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించారు. ఆయన అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. వాళ్లకు పుట్టింది ఒక చిన్న పందిపిల్ల. సాధారణ పందిపిల్ల కాదు, అదే తర్వాత చరిత్రను మార్చిన ఆత్మ. ఆ పందిపిల్లను పార్వతీదేవి చూసి దత్తత తీసుకుంది. తల్లి ప్రేమతో పెంచింది. కాని ఆ తర్వాత జరిగిందేమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పార్వతీదేవి ఆ పందిపిల్లను ఎంతో ప్రేమగా పెంచింది. కాని ఆ ప్రేమే ఒకరోజు దేవలోకాన్ని కదిలించింది. పంది పెద్దదయ్యాక ఉద్యానవనంలోని చెట్లను పీకడం, వేర్లు తినడం మొదలుపెట్టింది. శివుడు కోపంతో ఆ వరాహాన్ని చంపేశాడు. పార్వతీదేవి ఏడుస్తూ, "నా బిడ్డను బ్రతికించు" అని వేడుకుంది. శివుడు ఆ పందిని ఆత్మగా బ్రతికించాడు. ఆ ఆత్మే తర్వాత పంజుర్లి దైవం. ఇంకో కథ ప్రకారం విష్ణుమూర్తి చెమట చుక్క నుండి జన్మించింది ఒక అడవి పంది. ఆ వరాహం చాలా క్రూరం, అణచలేనిది. విష్ణుమూర్తి స్వయంగా దాన్ని అదుపులోకి తీసుకుని భూలోకానికి వెళ్ళి ప్రజలను కాపాడు అని వరమిచ్చాడు. అప్పటి నుండి పంజుర్లి ప్రజల పంటల రక్షకుడయ్యాడు. కాని ఈ పూజలు ఎవరైనా చేస్తారా? లేదు, ఒక్క ప్రత్యేక వంశస్థులకే ఆ హక్కు. భూతకోల కేవలం డాన్స్ కాదు, ఒక ఆత్మ సాధన. తరతరాలుగా వస్తున్న ఒక దైవ నాట్యం. ఇది వేషం కాదు, ఇది పూర్వీకుల పిలుపు. ఈ వేషం ఎవ్వరైనా వెయ్యలేరు. ఆ ఇంటి పెద్ద కొడుకు మాత్రమే వేసుకోవాలి. అది పూర్వీకుల ట్రైనింగ్తో, కఠిన నియమాలతో. ఆ నాట్యం ముగిసే సమయానికి ఒక శక్తి వారి శరీరంలోకి దిగుతుంది. వాళ్ళు మాట్లాడేది తమ మాటలు కాదు, దైవ వాక్యాలు. అది పంజుర్లి కాదు, ఇంకొక అద్భుతమైన దేవుడు, గులిగ దేవుడు. పార్వతీదేవి ఇచ్చిన విభూది నుండి పుట్టిన గులకరాయి నుండే గులిగదేవుడు అగ్నిరూపంలో అవతరించాడు. ఆయన కోపం అంతలా ఉండేది, తన తల్లిపైనే దాడి చేశాడు. చివరికి విష్ణుమూర్తి స్వయంగా అతన్ని శాంతింపజేశాడు. ఆయన కోపం తగ్గించడానికి ప్రజలు కోడి బలి ఇస్తారు. భూతకోల చివరలో ఆ గులిగదేవుడు ఆవహిస్తాడు. అప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఏ పంట వెయ్యాలి, ఏ పంట వెయ్యకూడదు, ఊరికి ఏం జరగబోతుంది అన్నదాన్ని తెలుసుకుంటారు. పంజుర్లి శాంతి, గులిగ కోపం. ఒకరోజు ఈ ఇద్దరు దేవతల మధ్య భీకర యుద్ధం జరిగిందట. ఆ యుద్ధం తర్వాత అడవుల్లో నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. అందుకే తులునాడు ప్రజలు నేటికీ వీళ్ళిద్దరినీ కలిసి పూజిస్తారు. ఒకరు కాపాడేవాడు, మరొకరు దండించేవాడు.